చూపిస్తే నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నువ్వు ఎంత విధేయత చూపించాలి. ప్రతి క్షణము నిన్ను కాచి కాపాడి ఏ పక్షిరాజుకి అప్పచెప్పకుండా నిన్ను జాగ్రత్తగా తన రెక్కలతో ఇట్లా కప్పి నిన్ను రక్షిస్తున్నాడు. నువ్వు ముళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది, కానీ ఆ ముళ్ళు నీకు తాకు. ఎందుకు తెలుసా? ఆయన చెయ్యి, ఆయన బాహు ఇగో ఇట్లా చాచి ఉంటుంది. నీకు ఏ ముళ్ళి ఏ రాయి రప్ప కూడా తగలదు. అగ్నిలో నడుస్తున్నట్టు ఉంటావు, కానీ ఆ అగ్ని సెగనికి తగలదు. ఎందుకంటే ఆయన రెక్కలు ఇట్లా చాచి ఉంటాయి. కానీ అగ్నిలో ప్రయాణించినట్టే ఉంటుంది నీ జీవితం, కానీ ఆ సెగనికి తగలకుండా ఆయన రెక్కలు నీకు కాపుదలతో ఉంటాయి. యోధ కూడా అంతే. అయ్యో నేను తప్పు చేశానే, పాపం చేశానే, మరి దేవుడికి తెలుసు, మరి ఏసై తెలుసు కదా, నేను చేసిన తప్పుకి క్షమిస్తాడు అని పశ్చాత్తాపంతో వచ్చి ఏసయ్యా నన్ను క్షమించాను, నేను తప్పు చేశానంటే అని చెప్పచ్చు. కానీ ఎందుకు చెప్పలేదు? ఎందుకని అంటే, అయ్యో నేను ఆయన మొహం చూడలేను అంటే, నేను ఎంతగా ఆయనతో తిరిగి ఒక వ్యక్తి నేను మోసం చేస్తే మళ్ళీ ఆ మోహం ఎట్లా చాటాలి, ఆయనతో ఎట్లా మాట్లాడాలి అని అలా అయినా అయ్యుండొచ్చు. లేకపోతే చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో పడి తను మరణ శిక్ష వేసుకొని ఉండొచ్చు. అయినప్పటికీ తను చేసింది తప్పే, కానీ తండ్రి వద్దకు వచ్చాడంటే కొన్నాళ్ళు జీవించేవాడు, కొంత సువార్తన్న ముందుకు వెళ్ళేది. అది కూడా తండ్రి చిత్తమే అండి. మన చిత్తము ఏమీ జరగదు. మనం ఏదో ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటాం, కానీ అది మన వల్ల ఏమి కాదు. అది తండ్రి చిత్త ప్రకారమే ఈరోజు మనం నడుస్తున్నాం. మన నడక స్టార్ట్ అయింది. ఆయన గొప్ప